ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సూర్యుడికి ఎదురుగా నిలబడితే ఎడమ చేతి వైపు ఉండే దిక్కు ఏది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం అండ్ ఆప్షన్ డి దక్షిణం. సూర్యుడికి ఎదురుగా అంటే సూర్యుడు వచ్చేది తూర్పు, ఎదురు అంటే పడమర. సో ఆన్సర్ ఉత్తరం, సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏంటి? తెలుగులో కూడా రాస్తున్నాను. ఆప్షన్స్ వచ్చేసి N2O, B H2O, C NaCO3 అండ్ D CaCO3. నార్మల్గా H2O అంటే వాటర్ ఫార్ములా అందరికీ తెలిసింది. NaCO3 అంటే ఐ థింక్ సాల్ట్ అనుకుంటా. అండ్ CaCO3 అంటే తెలిస్తే కమెంట్ చేయండి. ఐల్ గో విత్ ఆన్సర్ ఏ, N2O అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, అదే కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలని ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ వచ్చేసి ఇండియా, బి రష్యా, సి జపాన్, డి చైనా. అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్గా ఎక్కువగా పాలని ఎక్స్పోర్ట్ చేసే దేశం. పాలంటే ఆబ్వియస్లీ మనది. ఆప్షన్ ఏ ఇండియా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. గుర్రాలు, ఏనుగులు ఏ ఆటలో ఉంటాయి? ఆప్షన్స్ వచ్చేసి క్యారమ్, బి చెస్, సి కబడ్డీ అండ్ డి ఆర్చరీ. గుర్రాలు, ఏనుగులు హార్సెస్, ఎలిఫెంట్స్ ఏ ఆటలో ఉంటాయి? చాలా ఈజీ క్వశ్చన్. చెస్, ఆన్సర్ బి. క్యారమ్స్ అంటే అన్ని కాయిన్స్ ఉంటాయి, కబడ్డీ అంటే అందరు జనాలు ఉంటారు. ఆర్చరీ అనే ఆట గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చెస్ అంటే మీకు అందరికీ తెలిసింది కదా, అందులోనే కదా సోల్జర్స్, ఎలిఫెంట్స్, కింగ్, క్వీన్ అందరూ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ దేని నుంచి వస్తుంది? ఎవరికైనా తెలుసా? ఆప్షన్స్ వచ్చేసి సూర్యుడు, బి గాలి, సి నీరు, డి యురేనియం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ దేని నుంచి వస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ
సూర్యుడి నుంచి నార్మల్ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. బట్ ఇక్కడ అడిగింది హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ అన్నారు. గాలి నుంచి రాదు, యురేనియం నుంచి రాదు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 6th క్వశ్చన్. రామాయణం ప్రకారం దశరథుడు కైకేయల కుమారుడెవరు? ఆప్షన్స్: లక్ష్మణుడు, బి శత్రుఘ్నుడు, సి రాముడు, అండ్ డి భరతుడు. నార్మల్గా దశరథుడు కుమారుడు ఎవరు అనగానే రాముడు అని చెప్పేస్తాం. బట్ ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూడండి. రామాయణం ప్రకారం దశరథుడు కైకేయల కుమారుడెవరు? ఆన్సర్ డి, భరతుడు. నెక్స్ట్ 7th క్వశ్చన్. సాంచి స్తూపం ఏ మతస్థులకు పుణ్యక్షేత్రం? ఆప్షన్స్: ముస్లింలు, బి బౌద్ధులు, సి క్రైస్తవులు, అండ్ డి హిందువులు. సాంచి స్తూపం ఏ మతస్థులకు పుణ్యక్షేత్రం? మామూలుగా ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందూస్కి పుణ్యక్షేత్రాలు అంటే ఏవో మనందరికీ తెలిసినవే. సో విల్ గో విత్ ఆప్షన్ బి, బౌద్ధులు. నెక్స్ట్ 8th క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్, చాలా అంటే చాలా. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ ఆగ్రా, బి మహారాష్ట్ర, అండ్ సి తెలంగాణ, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఏ ఆగ్రా. ఓకే అండి, 8 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ పేజ్లో 8 క్వశ్చన్సే సరిపోయాయి. సో ఈసారి కొంచెం చిన్నగా రాసి లేదా ఆప్షన్స్ ఒక లైన్లో రాసి అన్న ట్రై చేసి 10 క్వశ్చన్స్ ఈచ్ వీడియోలో 10 క్వశ్చన్స్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. ఏంలా నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుంది అన్నట్టుగా వీడియో చేస్తున్నాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ దేర్ ప్లీజ్ కమెంట్ మీ. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.